అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండాలి అంటే, ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండి, మనకి ఆర్థిక కష్టాలు గానీ, ఆర్థిక సమస్యలు గానీ లేకుండా ఉండాలి అంటే, శుక్ర, శనివారాలలో మనం కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శుక్రవారం నాడు గానీ, శనివారం నాడు గానీ కొన్ని పనులు గనక చేయకుండా, మన జీవితంలో రెగ్యులర్‌గా మనం చేసే పనులలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే, మనకి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. దాంట్లో మొట్టమొదట బయట వాకిలి ఊడ్చి మంచిగా ముగ్గు వేయడం. చాలామంది ముగ్గు వేసి వదిలేస్తారు. కానీ 4 వైపులా కూడా గీతలు గీయాలి. ముగ్గుకి 4 వైపులా గీతలు గీయాలి. ముగ్గులో చాలామంది పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు. పసుపు, కుంకుమ అస్సలు వేయకండి. ఎందుకంటే వచ్చే పోయే వాళ్ళు ఆ పసుపుని, కుంకుమని తొక్కుతారు. ముగ్గు తొక్కితే పర్వాలేదు కానీ, పసుపు, కుంకుమ చాలా పవిత్రమైనటువంటి వస్తువులు. కేవలం మనం సంక్రాంతి లాంటి మకర సంక్రమణ రోజుల్లోనే గొబ్బెమ్మ పెట్టి, గొబ్బెమ్మ పైన బంతి పువ్వు గుచ్చడం, గొబ్బెమ్మకి పసుపు, కుంకుమ వేసినటువంటి గొబ్బెమ్మని పెట్టడం అది అలా చేస్తాం కానీ, ఒట్టి రోజుల్లో బయట పసుపు, కుంకుమ వెయ్యం. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెత్త, పనికిరాని చెత్త, ప్లాస్టిక్ కాగితాలు కానివ్వండి, లేకపోతే విరిగిపోయిన, పగిలిపోయినవి ఏవైనా ఉంటే అవన్నీ తీసి బయట పడేయండి. తుప్పట్టిపోయినవి, ఆఖరికి చిత్తు కాగితం ఉన్నా సరే, చిరిగిపోయిన బట్టలున్నా, పాత కాగితాలున్నా, ప్లాస్టిక్ కవర్లున్నా, మనం ఏదైనా సరుకులు పోసేసుకున్న ఆ కవర్ ఎందుకైనా పనిచేస్తుందని చెప్పి ప్రతి చోట మనం దాచేస్తూ ఉంటాం. అలాంటి చెత్త ఏమీ లేకుండా క్లీన్‌గా ఉంచుకోండి. ముఖ్యంగా వంటింట్లో సింక్‌ని క్లీన్‌గా ఉంచుకోండి. వంటిల్లు అంటే అక్కడ మనం పరమాత్మకి నైవేద్యం వండేటటువంటి పవిత్రమైనటువంటి స్థలం. అటువంటి స్థలాన్ని మనం పవిత్రంగానే ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా చెత్త ఉంచొద్దని చెప్పాను కదా! మీకు శుక్రవారం సాయంకాలం పూట ఎవరికైనా ఏదైనా ఉత్తినే ఇవ్వాలంటే ఏది ఇవ్వకండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అన్నారు కదా అని చెప్పి పని మనుషులకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా కొనుక్కు తెచ్చుకుంటారు. కొనుక్కు తెచ్చుకుంటే అక్కడ చెల్లించాల్సిన బిల్లు కాదండి అవి ఇవ్వడం మానేయకూడదు. అవి ఇవ్వాలి. ఉత్తినే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వకూడదు. కానీ మీ ఇంటికొచ్చి ఎవరైనా ఆకలేస్తోంది అంటే ఏదన్నా పెట్టండి అంటే మీ దగ్గర ఆ సమయానికి ఇంట్లో అన్నమో, కూరలో లేకపోవచ్చు కాక ఏ బిస్కెట్ ప్యాకెట్టో, ఏ పండో ఏదో ఒకటి ఉంటుంది కదా! ఏ జామకాయో, ఏ స్వీటో, ఏ హాటో ఏదో తినుబండారాలో ఏవో ఒకటి ఉంటాయి. అవైనా కాస్త వాళ్ళకి పెట్టండి. అది చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడూ కూడా బూజు గానీ, దుమ్ము గానీ, మట్టి గానీ లేకుండా చూసుకోవాలి. మన ఇంట్లో చూడండి ప్రతి పండక్కి మామిడి తోరణాలు కడతాం. కానీ ఆ తోరణాలు ఏం చేస్తాం? అలాగే వదిలేస్తాం. ఆ తోరణం గుమ్మానికే ఎండిపోకూడదు. ఒకవేళ ఎండిపోతే ఎండిపోయిన తోరణాన్ని వెంటనే తీసేయాలి తప్పితే, అలా నెలల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతాయి కొంతమంది ఇళ్లలో. అది చాలా 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 నెగెటివ్. అది జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలుకుతున్నట్టే. కాబట్టి మహా అయితే 4 రోజులు, 5 రోజులో పచ్చగా ఉంటాయి ఆ తోరణాలు. ఆ 4 రోజులు, 5 రోజులు అయిపోయాక తీసేయడమే. అలాగే గుమ్మానికి బంతిపూల మాల కట్టుకుంటూ ఉంటాం పండగలవి వచ్చినప్పుడు. అలంకరణ చేస్తూ ఉంటాం. అవి మహా అయితే 2 రోజులో, 3 రోజులో ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఆ రేకులు జారిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రేకులు తొక్కుకుంటూ వెళ్తాం. పువ్వులని ఎప్పుడూ కాళ్ళతో తొక్కకూడదు. వెంటనే ఆ గుమ్మానికి కట్టినటువంటి ఆ పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులు జాగ్రత్తగా తీసి ఎవరు తొక్కని చోట్లో వేసేయండి. మొక్కల మొదట్లో గానీ, మొక్కల మీద కానీ, దండలుగా అయితే మొక్కల మీద వేసేయొచ్చు. లేకపోతే మొక్క మొదట్లో గానీ, లేకపోతే పారే నీటిలో గానీ వేసేసేయండి. అంతేగాని చేయకూడదు. అలా తొక్కకూడదనమాట. శుక్రవారం నాడు క్షవరం చేసుకోవడం గానీ, గడ్డం గీసుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు. గోళ్ళు కత్తిరించడం, పాత బట్టలు కుట్టడం గానీ, ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులు. ఖచ్చితంగా శుక్రవారమే కాదు, శనివారం కూడా చేయకూడదు ఆ పనులేవి. నూనె రాసుకోవడం ఒకటి, అవి పనులు కూడా చెయ్యకూడదు. ఇంకా శుక్రవారం నాడు మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పనేంటంటే, తులసి కోట దగ్గర దీపారాధన. మనకి కార్తీక మాసం నెల్లాళ్ళు పెడతాం. మాఘమాసం నెల్లాళ్ళు కూడా పెట్టుకుంటారు చాలామంది. అలా నెల్లాళ్ళు పెట్టే ఆనవాయితీ లేకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పెట్టుకోండి. రోజూ పూజ చేయడానికి అవకాశం లేని వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా పూజ చేసుకోండి. దీపారాధన చెయ్యండి. అక్కడ కూర్చొని మీకు వచ్చినటువంటి ఏవో శ్లోకాలు, ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క శ్లోకాలతో పాటు
విష్ణు సహస్రనామంలో ఏదో ఒకటో రెండో శ్లోకాలు పట్టుకుని వాటినే పదే పదే వెల్లివేయండి. లేకపోతే లలితా సహస్రనామంలో ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకుని వాటినే వెల్లివేయండి. ప్రతిరోజు దీపారాధన చేయడానికి అవకాశం లేని వాళ్ళు శుక్రవారం నాడు ఖచ్చితంగా ముందు రోజు ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసేసుకుని ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. మీకు వీలైతే బెల్లం ముక్కో లేకపోతే పాలు బెల్లమో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టండి. హాయిగా తులసి మొక్క దగ్గర కూడా మీరు పూజ చేసుకోండి. తులసి కోటకు కూడా కాస్త పసుపు కుంకుమ రాసి నా ధూపదీప నైవేద్యాలు సమర్పించేసి వచ్చేయండి. అలా గనక చేసినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. లక్ష్మీదేవి అటువంటి శుచి శుభ్రత కలిగినటువంటి ఇళ్లలోనే ఉంటుంది. అలాగే ఇంటికి ప్రధాన ద్వారం యొక్క తలుపు మీద స్వస్తిక్ గుర్తుని కానీ ఓంకారాన్ని కానీ బయటికి కనబడేలాగా బయటకి అంటే తలుపు వేసి మనం వెళ్ళిపోతే ఎదురుగుండగా అందరికీ కనబడే తలుపు వెనకాల కాదు, తలుపు పైన పైవైపు అలాగా వేసుకునేలాగా పెట్టుకోండి, కనిపించేలాగా పసుపుతో కుంకుమతో వేసుకోండి. స్వస్తిక్ గుర్తు అయినా సరే ఓంకారం అయినా సరే ఇలా గనక చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్ళనే వెళ్ళదు. అంత శుచి శుభ్రంగా లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.